ప్రొఫెషనల్ లైఫ్ చెప్పనా పర్సనల్ లైఫ్ చెప్పనా? ఫస్ట్ సరే, ముందు ఒక మాట. అందరు కలిసి పుట్టి 4 రోజులైంది, మొన్న ఏప్రిల్ 16th నాడు బర్త్డే. హ్యాపీ బర్త్డే టు జేడి చక్రవర్తి. ఆ రోజు తెలుగు నాటక రంగ దినోత్సవం కూడా ఏప్రిల్ 16th. అండ్ డైలాగ్ వచ్చిన రోజు మూకీ సినిమా టాకీ అయిపోతుంది ఏంటి? సినిమా అంటే మూకీ కదా, సినిమా అంటే విజువల్ కదా, సినిమాకు మాట రాకూడదు కదా అని గుక్కపట్టి ఏడ్చిన చార్లీ చాప్లిన్ పుట్టినరోజు కూడా ఏప్రిల్ 16th. సో అప్పటి ఇప్పటి వరకు తెలుసు, తను కూడా వెరీ రియలిస్టిక్ పర్ఫార్మర్. ఇంతవరకు యాక్టింగ్ ఎక్కడ చేయలే, అయినా ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తున్నాడో నాకు తెలియదు. అస్సలు ఇంతవరకు యాక్ట్ చేయలే, ఇంతవరకు చేయలే. ఎలా యాక్ట్ చేయడు? అసలు వెళ్ళి మాట్లాడతాడు, వస్తాడు. చాలా కష్టం, చాలా కష్టం. గుండమ్మ కథలో శ్రీరంగ గారు మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అంతెందుకు మనం మహేష్ బాబు వెంకటేష్ మధ్యలో ప్రకాష్ రాజ్ కూర్చొని అది చాలా కష్టం. మనం అనుకుంటాం డైలాగ్ చెప్పడం చాలా ఈజీ, మాట్లాడడం చాలా కష్టం. అదే బిహేవియర్ ప్యాటర్న్. ఆ బిహేవియర్ ప్యాటర్నే మయూకాలో సక్సెస్ అవుతుంది. ఇక చక్రి చెప్పండి, పర్సనల్ లైఫా ప్రొఫెషనల్ లైఫా? ప్రొఫెషనల్ ఫస్ట్. లేదు, ప్రొఫెషనల్. చక్రి చాలా ఎక్కువ చెప్తున్నట్టు అవుతుంది. అంటే నాకు ఈ రాయడం అలవాటు కాబట్టి వాల్మీకి కవి అవ్వడం ఎంత సహజమో, ఎంత నిజమో, చక్రి యాక్టర్ అవడం అంతే నిజం. వాల్మీకి బోయేవాడు. 2 పిట్టల్ని చంపితే ఒక పిట్ట కిందకు వచ్చి పడిపోతే అది ఏడుస్తూ ఉంటే ఆ శోకంలోంచి శ్లోకం అయ్యి వాల్మీకి అయ్యాడు. ఈసారి నేను మొదటగా చూసినప్పుడు 4 హాకీ స్టిక్లు తీసుకొని ఇంకొక యాక్టర్ని కొట్టడానికని వస్తున్నాడు త్యాగరాయ గాన్సర్ దగ్గర. అందులోకి వస్తుంది, మరి యాక్టర్ అయ్యాడు కదా. అక్కడ చూసా, ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు. ఈ రౌడీల బ్యాచ్ చేసుకుని బైకులు వేసుకుని హాకీ స్టిక్లు. మౌనరాగం సినిమా అని తెలిస్తే కార్తీక్ వచ్చినట్టు వచ్చాడు. మౌనరాగంలో ముద్దుగా ఉన్నాడు, అలా హీరో అయ్యాడు. గడ్డం పెంచిన ఫస్ట్ హీరో తెలుగు ఇండస్ట్రీకి. ఇంకప్పటికి గడ్డం ఓన్లీ విలన్స్కే ఉండేది. గడ్డం పెంచిన ఫస్ట్ తెలుగు హీరో, పొగరుగా కనపడిన ఫస్ట్ హీరో, పెద్ద డైరెక్టర్స్ అందరితో అతి తక్కువ టైంలో చేసిన హీరో, అన్ని శాఖల్లో పనిచేసి అన్ని శాఖలు తెలిసిన హీరో, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ప్రొఫెషనల్ గా కూడా కొన్ని శాఖల్లో పనిచేసిన హీరో, వందల పుస్తకాల ఇంగ్లీష్ చదివిన హీరో, నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే ఏకైక హీరో, ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసిన హీరో. ఆ ఫిలిం డైరెక్టర్ పేరు, కెమెరామెన్ పేరు, ప్రొడ్యూసర్ పేరు, బ్యానర్ పేరు చెప్పగలిగే ఏకైక హీరో. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ సినిమా అడగండి, దాని ఎడిటర్ పేరు చెప్తాడు. రైట్. గ్యాప్ వచ్చినా కూడా అంతే క్రేజ్ ఉన్న హీరో. కావాలంటే మీరు ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళండి, TV5 దాకా బ్యానర్స్ ఉన్నాయి, కట్అవుట్స్ ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి. ఈ హీరో రెగ్యులర్గా సినిమాలు చేస్తాడా? అంతే క్రేజ్ ఇంకా ఉంది. నెలలో 6-7 కథలు ఇప్పటికీ వినే హీరో. పూరి జగన్నాథ్ పేరు పచ్చబొట్లు వేయించుకుంటారు చాలా మంది, అలా ఇప్పటికీ పచ్చబొట్లు వేయించుకుంటున్న ఏకైక హీరో జేడి చక్రవర్తి. 90s నుంచి 97, 98 దాకా అమ్మాయిలు వెంటపడ్డ, ఇప్పటికీ రియాలిటీ షోలోకి వెళ్తే ఒక హగ్గు కావాలి చక్రి, ఒక హగ్గు కావాలి చక్రి అని అమ్మాయిలు వెంటపడుతున్న ఏకైక హీరో. ఎందరికో స్క్రిప్ట్ డాక్టర్ గా పనిచేస్తున్న హీరో. వాట్సాప్ గ్రూపుల్లో రైటర్స్ కూడా వర్క్ చేస్తున్న హీరో. అప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే హీరో. కథలో క్యారెక్టర్ బాగుండకపోతే, కథలో క్యారెక్టర్ బిహేవియర్ నచ్చకపోతే, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా నవ్వుతూ వదిలేసే. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేసిన ఏకైక హీరో. మొన్నటికి మొన్న ఫస్ట్ టైం వెబ్ సిరీస్ లో కూడా దయా అనే మెయిన్ లీడ్ చేసి అందులో కూడా నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఏకైక హీరో. సినిమాల్లోకి రాకముందే బైక్ రైడ్స్ లో, క్రికెట్ లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో ఆడిన హీరో. ఇప్పటికీ నేర్చుకోవడంలోనే గడిపే హీరో. హాలీవుడ్ లో యాక్టింగ్ కోర్సు, స్క్రీన్ ప్లే కోర్సు చేసిన వచ్చిన హీరో. అద్భుతంగా అమెరికన్ ఇంగ్లీష్ లో మాట్లాడగలగా, అంతే రేంజ్ లో ప్రాపర్ తెలుగు, హిందీ కూడా మాట్లాడగలిగిన హీరో. ప్రాపర్ సాహిత్యం మాట్లాడగలడు, ప్రాపర్ కవిత్వం అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ పేరు కోవెల శాంత గారు, ఆవిడ మ్యూజిక్ టీచర్, కర్ణాటక శాస్త్రీయంలో ఆవిడ బోల్డని పుస్తకాలు రాశారు. రైట్. హీరోగా చేస్తూనే హిందీ, తెలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన హీరో. ఇప్పటికీ ఎంతో పేరు తెచ్చుకుని ఎంతో మంది నటుల్ని తెరకి పరిచయం చేసిన హీరో.
మన మయూకా పిల్లల్ని కూడా పరిచయం చేస్తున్న హీరో. హైదరాబాద్ లో ఏ థియేటర్లో ఏ సినిమా ఏ డేట్న రిలీజ్ అయిందో చెప్పగల ఏకైక హీరో అండ్ మోస్ట్ రియలిస్టిక్ ప్రొఫెషనల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న తెలుగు కమల్ హాసన్ పిలిపించుకున్న హీరో.